ఇప్పుడు మేము గవర్నమెంట్ లో ఉన్నాం, లా అండ్ ఆర్డర్ అనే ఒకరి చేతుల్లో ఉంది, అలాగే హోమ్ మినిస్టర్ ఒక చేతుల్లో ఉంది, ఇది ప్రొసీజర్ లో ఉంది. పాతవి ఏమనేది బయటికి తీస్తున్నాం. ఇది ఒకటే కాదు, డెఫినెట్ గా వి స్టాండ్, మా స్టాండ్ చాలా క్లియర్ గా అక్కడికి వెళ్ళి అమ్మాయి కోసం మేము నిలబడ్డాం. మన గవర్నమెంట్ 5 ఎకరాల భూమిని 5 సెంట్లు పొలం చెప్పు, ఇవన్నీ కూడా 5 ఎకరాలు మీరు చూసుకోండి. 5 ఎకరాల భూమి కర్నూలుకి దగ్గరలో వాళ్ళ ఊర్లో 9 కిలోమీటర్లు అది మనం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు మేము ఇంప్లిమెంట్ చేసాం. వాళ్ళకి ఎకరా 2 కోట్లు అని అంటున్నారు, మరి మాకు తెలీదు. అలాగే 5 సెంట్లు భూమి కర్నూలులో ఇచ్చాం, దానికి ఇల్లు కట్టి ఇమ్మని అడుగుతున్నారు. కట్టించేదానికి ఇవన్నీ జరుగుతాయండి. ఇల్లు కట్టించమన్నారు. ఇల్లు కట్టించేదానికి సిస్టమ్ లో ఇద్దరు ఉద్యోగస్తులు ఉండగా ఇవ్వడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న దాంట్లో అది వాళ్ళు అడిగేది గొంతెం కోరికలు ఉన్న విషయాన్ని తెలిసి కూడా మీరు మళ్ళీ అసలు సుగాలి ప్రీతి ఇష్యూనే రేజ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఆ గొప్ప మనసు బయటకు వచ్చేసింది. ఎస్ జూపుడి గారు ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిన దాని గురించి మాట్లాడుతూ కనీసం దాన్ని కూడా కవర్ చేసుకోవడం రావట్లేదు. చెప్పేవన్నీ అబద్ధాలే కదా సార్. నీళ్ళు నమ్ముతున్నారు ఒక్కొక్కరు. ఒకసారి జూపుడి గారు ప్లీజ్, ఏంటి ఈ విధంగా వాళ్ళ మనసుని ఇంత గొప్ప మనసులు అని చాటుకున్నారు? మీకు సాక్షి ప్రేక్షకులకి నాతో పాటు మన డిబేట్లో ఉన్నటువంటి మా సోదరులు, అదేవిధంగా మా సోదరిమణి, ఇంకా మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు నమస్తే. ఇక్కడ 2-3 అంశాలని నేను చాలా క్రిస్టల్ క్లియర్గా మేము ఉంచుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సుగాలి ప్రీతి వాళ్ళ కుటుంబానికి జరిగినటువంటి న్యాయం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారం ఆ కుటుంబానికి ఏమి రావాలో జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి అవి ఇప్పించి, వాటితో పాటు సిబిఐ ఎంక్వైరీని కూడా ఆయన ఇచ్చేసాడు. సిబిఐ ఎంక్వైరీ దాని ప్రకారం వచ్చినటువంటివే అక్కడున్న ఇల్లు కానీ, పొలం కానీ, స్థలం కానీ, ఉద్యోగం కానీ. అంటే దాని దగ్గర వీళ్ళు గొడవ ఏంటి అసలు? మేమే ఇచ్చామంటున్నారు. వెరీ ప్యాథటిక్. అసలు అక్కడ మాట్లాడుతున్నవాడు ఒక్కడు కూడా ఎస్సీ ఎస్టీ కన్సర్న్ ఉన్నవాడు ఎవడు కనపట్లేదు అక్కడ. హూ ఇస్ దట్ మ్యాన్ హూ ఇస్ గివింగ్ ప్రాంప్టింగ్ ఫ్రమ్ అదర్ సైడ్? వాట్ వే ఇస్ కనెక్టెడ్? ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు అతను? చెప్పేవాడికి తెలియదు, ఇచ్చేవాడికి తెలియదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం వచ్చినటువంటి అన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి, అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ కేస్ హెస్ బీన్ రికమెండెడ్ టు ది సిబిఐ. అంటే ఆ చట్టాన్ని వీళ్ళే తీసుకొచ్చారేమో, అందువల్ల వచ్చిందేమో. ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళు తీసుకొచ్చి ఉంటారేమో, జనసేన వాళ్ళు. ఏది ఎస్సీ ఎస్టీ చట్టం? అప్పుడు వీళ్ళందరూ ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ఎలా మాట్లాడగలరు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల పాటు చేయలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అవుతోంది, ఇప్పుడు ఏం చేయలేదు. అప్పుడు 2 ఏళ్ల పాటు ఏం చేయలేదు, ఇప్పుడు 1.5 సంవత్సరాల పాటు ఏం చేయలేదు. అయినా వాళ్ళు చెప్తున్నారు అంత ధైర్యంగా. ఇది జరిగినటువంటి కేసు 2017 ఆగస్టు 17-18. అవును, ఆ పీరియడ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిది. అవును. పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ రాలేదు, బయటికే రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఈ కేసు ఎలా ఫ్లేరప్ అయిందంటే కర్నూలులో, బికాజ్ ఐఎమ్ ది ఇంపార్టెంట్ విట్నెస్ ఫర్ దిస్ కేసు. నేను కూడా దాని మీద మొట్టమొదటిసారి మాట్లాడిన వ్యక్తి నేనే. బాలసుందరం ఈరోజు లేడు కర్నూలులో. దళిత సంఘాల తరపున ఉన్నటువంటి బాలసుందరం కానీ, మా తమ్ముడు వెంకటేష్ కానీ, త్యాగరాజు కానీ, వీళ్ళందరూ టేకప్ చేసి ఈవిడికి సహాయంగా నిలబడి, అవసరమైతే ధర్నాలు చేసి బట్టలు ఇప్పుకొని రోడ్డు మీదకి వచ్చి బాలసుందరం హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఇప్పుడు లేడు సార్, ప్రత్యక్ష సాక్షి. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పించి మాట్లాడి ఈ కేసుని సిబిఐకి రికమెండ్ చేశారు వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉన్నది వాళ్ళే, వచ్చింది వీళ్ళే. ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి, ఇందాక అంతా ఎగరేసుకొని మాట్లాడాడు కదా మీరు చూపించినటువంటి దానిలో, ఆవేశం మాట్లాడాడు కదా, ఆవిడ పేరు చెప్పుకొని సుగాలి ప్రీతి వాళ్ళ డాక్టర్ పేరు చెప్పుకొని అసలు మొత్తం ఎలక్షన్ అంతా తిరిగాడు కదా మొత్తం రాష్ట్రం అంతా. ఆ స్ఫూర్తి ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు అతను మాట్లాడకుండా వీళ్ళతో ఎందుకు మాట్లాడిస్తున్నాడు? ఏం రీజన్ ఏంటని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పత్తి పువ్వులా మారిపోవడానికి, నిప్పు కణంలా ఉండడానికి, పత్తి పువ్వులా మారిపోవడానికి కారణం ఏంటి? అట్లా నిప్పు కణంలో ఎగిసిపడ్డారు, ఇప్పుడు పత్తి పువ్వులా మెత్తగా. ఇప్పుడు ఏంటి రీజన్ ఏమైంది? అంటే నాకు తెలిసి అనొచ్చో అనకూడదు అంటే వాళ్ళ ఎటు పోతుందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళ పట్ల సదాభిప్రాయము, గౌరవం లేని వ్యక్తులు టేకప్ చేస్తే ఇలాంటి కేసుల్ని ఇట్లానే ఉంటుంది. కరెక్టే చెప్పారు, ఏం తప్పేం కాదు మీరు అన్నమాట. 100% కరెక్టే చెప్పారు. ఒక మహిళ పట్ల గౌరవం ఉండాలి, ఫస్ట్ గౌరవం లేకుండా, సదాభిప్రాయం లేకుండా. హూ ఇస్ ఫైటింగ్ అగెన్స్ట్ దట్ కేస్? వాళ్ళ మదర్ అండి. అవును, వీల్ చైర్లో ఉన్న మదరు.
కుంటోళ్ళు పోరాడుతున్నాడు కేసు కోసం. నీకేమైంది? అన్నీ ఉన్నాయిగా బాగానే సపోర్ట్ చేసావు, అటు ఎగరేసావు ఇటు ఎగరేసావు, మొత్తం చేస్తానన్నావు. ఇప్పుడు ఎందుకు ముడుచుకొని కూర్చున్నావు? నేను అడుగుతున్నాను అసలు ఒక ఎస్సీ ఎస్టీ వాడిగా నేను అడుగుతున్నాను. వాట్ హ్యాపెండ్ టు యూ? అందుకే న్యూసెన్స్ నాన్ సెన్స్ మాట్లాడేవాళ్ళని ఒక కంట కనిపెట్టమని నేను ప్రజలకు చెప్తున్నాను. ఎగిరే బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు చేసే అధికారం నీ చేతిలోకి వచ్చిన తర్వాత నౌ యు ఆర్ ద సుప్రీం. ఇఫ్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ. చంద్రబాబు నాయుడు సహాయం కూడా అవసరం లేదండి. బీయింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ హోదాలో చేయొచ్చు అతను. డిఎన్ఏ మార్చేస్తే దాన్ని ఎందుకు మార్చారు అడుగు. ఎలా మారిందో అడుగు. ఆ స్ఫూర్తి ఏమైందో నేను అడుగుతూ ఉన్నాను. ఎవరితో ఆట్లాడుతున్నారు మీరు? ఎస్సీ ఎస్టీ పిల్లల మానభంగాల మీద మీరు ఆట్లాడుతూ ఉన్నారు. మీ ప్రెస్ మీట్ ఏం పెడుతున్నారు మీరు? అక్కడ అట్రాసిటీ యాక్ట్ మీద మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఇది మీరు ఇచ్చింది కాదు. నువ్వున్నా ఎవడున్నా జుట్టు లాగి ముడేసి తీసుకుంటాం. అది మీ దయాదక్షిణాలు కాదు, మీ భిక్ష కాదు. తెలియకపోతే నోరు మూసుకొని కూర్చోమనండి వాళ్ళని. గొంతెమ్మ కోరికలా మేమన్నా? ఏం గొంతెమ్మ కోరికలు? న్యాయం చేయమని అడగడం గొంతెమ్మ కోరిక సార్? పేగుబంధం సార్. తల్లిని కడుపులో నుంచి పేగుబంధం ద్వారా వచ్చినటువంటి బిడ్డ రేపుకు గురైతే ఆ దోషుల్ని శిక్షించమని ఆర్తనాదాలు చేస్తూ ఉంది. సిగ్గుండొద్దని ఆఫీస్కి వచ్చి 12 సార్లు తిరిగానని ఆ హ్యాండిక్యాప్డ్ పర్సన్ చెప్తూ ఉంటే డోంట్ హ్యావ్ ఈవెన్ మినిమం సింపతి టువర్డ్స్ హ్యాండిక్యాప్డ్ మదర్. ఎక్కడ వికలాంగురాలన్న మానవత్వం కూడా లేదు. ఎక్కడ మన దగ్గరకు వస్తే అయ్యో పాపం ఎంత బిజీలో ఉన్నాయి. మీకు మాటల్లో కనపడటం లేదు. మీరు చాలా జాగ్రత్తగా పాత్రలో అప్పుడేం మాట్లాడో చూపించేశాడు. యూ కంపేర్ నౌ. ఏమైపోతా ఉంది? అరే ప్రతిదానిలో నువ్వు రాజీ పడిపోయావు. నువ్వు అసలు నెలకెంత తీసుకుంటున్నావు మేము అడగట్లేదు ప్రభుత్వం దగ్గర. యూ హ్యావ్ బీన్ కాంప్రమైజ్డ్ లైక్ ఎనీథింగ్ అండ్ యూ ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ ది అదర్ వే. తెలియదు అనుకుంటున్నారా వినేవాళ్ళకి, లేకపోతే ప్రజలకి, లేకపోతే మీకున్న అక్కడ రిప్రజెంటేటివ్స్ ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడో ఆ సెమీ సర్కిల్లో వాళ్ళు మీ పార్టీ కాబట్టి నోరు తెరవట్లేదు. లేకపోతే వాళ్ళకి కూడా అతని వ్యాఖ్యల్ని యాక్సెప్ట్ చేసినట్టుగా వాళ్ళ ఫీలింగ్స్ ఎక్కడ రావట్లేదండి. నో రెస్పాన్స్ ఎట్ ఆల్. నా అబ్జర్వేషన్ సెన్సిటివిటీ ఉన్నవాడు ఎవడైనా చూస్తే అసలు వాళ్ళ ముఖాలు అన్ని నల్లగా మాడిపోయి ఉన్నాయి. అవును, మాడిపోయి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఒక్కరి ముఖంలో కూడా ఇతను అబద్ధాలు చెబుతున్నాడు, మోసం చేస్తున్నాడు, ఒక దళిత మహిళను వికలాంగురాలని మోసం చేస్తున్నాడు అనేది వాళ్ళ ఫేసుల్లో కనిపిస్తుంది. వాళ్ళు అనుకుంటున్నారు సార్ ఇది సినిమాలో ఉన్న దాన్ని ఏమంటాం, ఏమన్నా అది వేస్తున్నాడా అతను అను చూస్తున్నారు వాళ్ళు. సినిమా కాదు కదా, పాలిటిక్స్ కదా, రియల్ లైఫ్ కదా. సో ఇది ఒకవేళ ఆ నిందితులు టీడీపీకి అనుకూలం అయితే పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గే ప్రమాదం ఉందా? తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వెనక్కి తగ్గబెట్టాడు సార్. ఇంకా పోయినట్టేనా? ఇప్పుడు కూడా లేదా? మీలాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత సార్ ఇక్కడ ఒక అంశం సార్, ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ లీడర్, నేను ఎందుకు కొడుతున్నానంటే డూప్లికేట్ లీడర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆ ఫేస్ చూపించారు, ఈ ఫేస్ చూపిస్తున్నారు. కాంప్రమైజ్డ్ వర్షన్ నౌ. పవన్ కళ్యాణ్ జనసేన ఈజ్ కాంప్రమైజ్డ్. ఫస్ట్ టైం ఎట్ ఢిల్లీ, సెకండ్ టైం ఎట్ ఆంధ్రప్రదేశ్. ఎందుకు కాంప్రమైజ్ అయ్యాడు? దాని డిఫరెంట్ రీజన్స్ నేను అప్రోప్రియట్ టైంలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఎవరితో ఆడుకుంటారు సార్? ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఎస్టీస్ అండి. ఎస్టీస్ వాళ్ళకి ఎస్సీస్ సహాయంగా నిలబడి ఎస్సీ ఎస్టీ ఉద్యమాన్ని నిర్మించారు. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు తరించిపోయి అతను మొత్తం ఏం జరిగిందో చూడండి అని చెప్పి దాని మీద కూర్చొని మాట్లాడి తను చేసినటువంటి ఒక అంశం వీళ్ళు చేసినట్టు ఎలా తీసుకుంటారు? మీ బాక్స్లో లేదు అసలు అది. మీరు యూఆర్ యాంటీ దళిత్ అని కనపడతా ఉంది. అసలు మీకు ఆ కాన్సెప్ట్ కనపడలేదు మీలో. మీరు దయచేసి ఒకటి ప్రాంప్టింగ్ ఇచ్చి ఇంకా పిచ్చి పిచ్చిగా చేసుకోబోకండి. దాన్ని ఇంకా పిచ్చి పిచ్చిగా చేసుకుంటే మీ వాళ్ళది అంటారు మిమ్మల్ని. మీలో ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరు ఉంటే దే విల్ క్వశ్చన్ యూ. మేము మాలాంటి వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడుగుతారు, వాళ్ళే క్వశ్చన్ చేస్తారు. మీకు కనపట్లేదు సార్ ఆయన మాట్లాడే విధానంలో. మీరు ఇందాక ఈ పక్క మాట్లాడింది చేశారు, ఇందాక మాట్లాడింది చేశారు. ఒకసారి వీలైతే వాళ్ళందరూ పంపించండి. మీరు ఈ పక్క లేటెస్ట్ గా మాట్లాడింది ఇట్స్ నాట్ కరెక్ట్. అంతే, ఇంత దరిద్రమైన పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. ఇక్కడ ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట అంటున్నారు. ఈ కేసు ఆయన టేకప్ చేయలేకపోతున్నందుకు కారణం కూడా ఒక అబద్ధాన్ని ఎంత చక్కగా అంటే నిజంగా సినిమాల్లో కూడా ఇంత మంచి స్క్రిప్ట్ అప్పటికప్పుడు తయారు చేయలేరు. ఒక స్క్రిప్ట్ రాయడానికి దాదాపు ఒక కథ రాసుకోవడానికి 6 నెలల నుంచి సంవత్సరం కూడా పట్టొచ్చు. స్క్రిప్ట్ ఆ విధంగా తయారు చేస్తారు. కానీ అప్పటికప్పుడు అక్కడ నిలబడి ఆయన ఎంత మంచి స్క్రిప్ట్ అల్లారంటే ఏదో డిఎన్ఏ మార్చేశారట. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. డిఎన్ఏ ఏదో మార్చేశారట. డిఎన్ఏ మార్చేశారు కాబట్టి ఈయన ఏం టేకప్ చేయలేకపోతున్నారట. డిఎన్ఏ మారిస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మార్చాలి
అంటే ఒకవేళ మర్డర్ జరిగినప్పుడే, ఆ హత్య జరిగినప్పుడే డిఎన్ఏలు ఏం మార్చాలో ఆధారాలు చెప్పారు, అప్పుడు జరుగుతాయి. 2 ఏళ్ల తరువాత ఎలా మార్చేశారనేది పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి. ఒకసారి వారు మాట్లాడుతున్నటువంటి స్క్రిప్ట్, దానికన్నా ముందు నేను ఒక్కటి చెప్పనా మీకు? స్క్రిప్ట్ సార్. దానికన్నా డిఎన్ఏకి ముందు నేను చెప్పనా, నాన్ వెజ్లో మసాలా వేస్తారు. ఒక ఇంట్లో మసాలా లేకుండా ఒక ఆమె వండిందట. వడ్డించిన తర్వాత దరిద్రంగా ఉంది ఇది ఏదంటేనో మసాలా లేవు అన్నదట. పక్కింటి వాళ్ళు కూర చూడంటే వాళ్ళ దగ్గర మసాలా ఉన్నాయి కాబట్టి చేశారు అన్నదట. అంటే మసాలా ఉంటే ఏదైనా బాగానే ఉంటుంది. ఇక్కడ మసాలా లేదు, ఇది లేదా. కానీ చిన్న సబ్మిషన్. ఆ బయట కన్నా ముందు ఏంటంటే, ఇతను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇట్లన్నిటి మీద మాట్లాడినప్పుడు ఆయన ఎవరంటే మన సుజనా చౌదరి గారు స్క్రిప్ట్ ఇచ్చారు కాబట్టి నేను అదే మాట్లాడాను. అవును, అలా ఇప్పుడు కూడా దీని మీద నాకు ఎవరో స్క్రిప్ట్ ఇస్తే ఇలా మాడానని చెప్పి ఒప్పుకుంటే తప్పు ఒప్పుకున్నాడు అవుతాడు. ఇప్పుడు అధికారం చేతిలో సందీప్ ఇప్పుడు అధికారం వచ్చేసింది కదా సార్. అధికారం వచ్చే రాకముందు ఏమైనా మాట్లాడతారు ప్లీజ్ ఒకసారి ఆ బయట ప్లే చేయండి. పాసిబిలిటీ సందీప్ అనే కుర్రోడు చెప్పింది, రిమెంబర్ వన్ థింగ్, నేను వాళ్ళ ఆఫీస్లో ఉండి పనిచేసినటువంటి సెక్రటరీ అని చెప్పాడు. అతను స్పష్టంగా ఈ కేసు అంతా విని మాకు డైరెక్ట్ చేశాడని చెప్పాడు. విన్నది మర్చిపోయాడా? ఈయన దాకా వెళ్ళలేదు అతను. సందీప్ కూడా వాటర్ ఏం చెప్పాడు. ప్లీజ్ ఆ బయట ప్లే చేయండి. నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి, మరి ఏం చెప్పారు నాకు తెలియదు కానీ వాళ్ళు, నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే, సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఈ సర్కార్కి ఇంతకుముందు 32,000 మంది అమ్మాయిల విషయంలో ఢిల్లీ నుంచి ఎవరో చెప్పారన్నారు కదా, ఎవరు సార్? ఢిల్లీ నుంచి ఇంటెలిజెన్స్ అట్లే ఇది కూడా ఎవరో చెప్పినట్టున్నారు సార్ గారికి. గవర్నమెంట్ ఫామ్ అని అంటే డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు కాదు, ద్వారకా తిరుమలరావు గారితో మాడారని చెప్తున్నాడు. అంటే పచ్చి అబద్ధమే కదా. అబద్ధమే కదా, కరెక్టే.